మంచి సమరయుడు. ఎవరు బ్రదర్ మీరు? ఎందుకు అలా ఉన్నారు? ఏంటో చాలా బాధగా కనిపిస్తున్నారు. ఏమైంది మీకు? మీకు అభ్యంతరం లేకపోతే మీ బాధ నాతో పంచుకోండి. తోటివారితో మన బాధను పంచుకున్నప్పుడు మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మీకు అభ్యంతరం లేకపోతే. సర్వం కోల్పోయాను సార్. నేను ఎందుకు బతుకుతున్నానో కూడా నాకు తెలియట్లేదు. ఈ మనుషుల మధ్యలోనే తిరిగాను, ఈ మనుషుల మధ్యలోనే పెరిగాను. కానీ నాగరికత తెలియని రాతి మనిషిలా, పశువుల ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అనే వాటికి దూరంగా నేను కూడా వెళ్ళలాగా ఒక మనిషినేనా అనే సందేహం నాకే వచ్చేలా బ్రతికాను సార్. డాక్టర్ గారు వందాలండి. నమస్తే భద్ర గారు, చెప్పండి. డాక్టర్ గారు ఏం లేదండి, గుండెల్లో బాగా నొప్పి కింద వస్తుందండి. అవునా? ఒకసారి వస్తారా? ఆపరేషన్ చేయించుకోమన్నానుగా, ఎప్పుడు చేయించుకుంటారు? అది డబ్బులు సర్దుబాటు అవ్వలేదండి. అలా అంటే ఎలా అండి? సర్దుబాటు అయిన ఆపరేషన్ చేయించుకుంటానండి. సరే, వస్తున్నా. ఓకే రండి. భద్రయ్య, ఏంట్రా? నొప్పి వస్తుందా? అవును, కొద్దిగా నొప్పిగా ఉందిరా. డబ్బులు లేవా? అవును. నన్ను ఎక్కడైనా పనిలో పెట్టు భద్రయ్య. నువ్వా? ఎందుకురా పని? నేను చేస్తాను, పర్లేదు. సరే చూద్దాం. భద్రయ్య, భోజనం చేద్దారా? కొద్దిసేపు ఆగరా. ట్రస్ట్ ఫోటోలు మెయిల్ పెట్టాలి, సిస్టమ్ పని చేయట్లేదు. పని చేయట్లేదా? ఏంటిది ఎర్రని చూపిస్తుంది? ఒకసారి లే భద్రయ్య. అయిపోయింది చూడు. స్టాక్ గోడౌన్లో దిగిపోయింది కదా? వచ్చేసిందండి. కానీ కొత్తది ఎక్స్టీరియల్ ఎమ్ఎల్సన్ ఎఫెక్ట్స్ లీటర్ ఎంత పడుతుంది? అది కొత్త స్టాక్ కదండి, చూడాలి. 2.95 పడుతుందండి. నువ్వు ఎప్పుడు చూసావు అది? స్టాక్ దిగుతున్నప్పుడు చూశానండి. షార్ప్గా ఉన్నారా బాగా? ఎంతకాలం అయింది జాయిన్ అయ్యి? దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. రేట్ అడుగుతుంటే వెతుకుతున్నాం. వీడు చూడు 2 నెలలు అయింది. మొత్తం అన్నీ మైండ్లో పెట్టుకుంటున్నాడు కదా, అలా షార్ప్గా ఉండాలి. అరే బాబు, భద్రయ్య, ఒకసారి ఇట్రా. కొంచెం పని మీద ఉన్నాను భద్రయ్య, నువ్వేరా? బాబు, మనం ఈరోజు నిర్మల్ భవన్కి వెళ్ళాలి, గుర్తులేదా? త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. నువ్వు వెళ్ళరా భద్రయ్య, నాకు దొరికేదే ఒక్కరోజు సెలవు. ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు చర్చిలోనే సరిపోతుంది. మిగిలిన టైం కూడా నువ్వు అక్కడికి ఇక్కడ తిప్పుతావని భద్రయ్య. అయినా నేను వాళ్ళ దగ్గరికి రాలేను భద్రయ్య, నువ్వు వెళ్ళు. నేను వాళ్ళని చూడలేకపోతున్నాను. తప్పు నాన్న, అలా అనకూడదురా. వారంలో ఒక్కరోజు అలాగంటే ఎలాగరా? అది కాదు భద్రయ్య, ఈరోజు నేను వేరే పని పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ని కలిసి షాప్ గురించి మాట్లాడాలి. నాకు కుదరదు భద్రయ్య, నువ్వు వెళ్ళరా. అది కాదురా,
నా మాట వినరా. నువ్వు వెళ్ళి భద్రయ్య, నాకు పని ఉందని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పను? ఎంతసేపు అయిందిరా వచ్చి? అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్? బాగానే ఉన్నాను రా. రారా కూర్చో. అంకుల్ నాకు కొంచెం పని ఉంది, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఏంట్రా వాడు అలా తయారైపోయాడు? అదేం లేదురా, వాడు ఏ విషయమైనా త్వరగా నేర్చుకుంటాడు. ఒకరోజు అన్నాడు, భద్రయ్య నేను పని చేస్తాను, ఏదైనా పనిలో పెట్టా అన్నట్రా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాళ్ళ పెయింట్ షాప్లో పనికి పెట్టానురా. ఆ వ్యాపారంలో ఉన్న మెలకువలని నేర్చేసుకున్నాడు రా. ఒకరోజు వచ్చి, భద్రయ్య నేను వ్యాపారం చేస్తానన్నాడు. వాడి మాట కాదనలేక నా దగ్గర 4 లక్షలు దాచుకున్న డబ్బులుంటే అవి ఇచ్చి వాడిని వ్యాపారం చేసుకోమన్నాను రా. తెలుసురా, ఆ రోజు నేను వద్దన్నా ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బు పెట్టి వాడికి వ్యాపారం పెట్టించావు. వాడేం పాడు చేయలేరా, బాగానే వ్యాపారం చేసుకుంటున్నాడు. కానీ నా బాధ అంతా ఒక్కటేరా, వాడి ఆలోచనలు మారిపోతున్నాయి, డబ్బు మీద ఆశ పెరిగిపోతుంది. సంపాదించడం తప్పు కాదు కానీ అదొక్కటే పనిగా పెట్టుకుని దేవుని పని మర్చిపోతున్నాడు. అదే నా బాధ. సర్లే, నువ్వు ఆపరేషన్ ఎప్పుడు చేయించుకుంటావు? డబ్బులు సర్దుబాటు అయ్యాయా? నా సంగతి సర్లే కానీ నువ్వేంటి హఠాత్తుగా వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? ఈ పక్కూర్లో పనుండి వచ్చానురా. సరే ఇక్కడ దాకా వచ్చాను కదా, ఒకసారి చూసిపోతామని వచ్చాను. ఎరా ఎంతసేపు? చిన్న పని ఉండి ఆగండిరా. సరే చెప్పు, ఎందుకు పిలిచావు? ఎరా ఇప్పుడు మనం చేస్తున్న బిజినెస్ నీకు సాటిస్ఫాక్షన్ అన్నా? ఏమైందిరా, అంత బాగుందిగా? లేదురా, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మనం బ్రతికేది కూడా బ్రతికేనేట్రా. అది కాదురా లైఫ్ అంటే. ఒకసారి అటు చూడు, ఆ డూప్లెక్స్ బిల్డింగు, చుట్టూ సెక్యూరిటీ క్యాంప్స్, లగ్జరీ కార్, అదిరా లైఫ్ అంటే. అలాంటి లైఫ్ కావాలంటే ఇది సరిపోదురా, మనం ఇంకేదో చేయాలి. సర్లేరా, అలాగే సంపాదింది. దానికి ఎంతో టైం లేదురా, మనకు మంచి అవకాశం వచ్చింది. మార్కెట్లోకి కొత్తగా కంపెనీ లాంచ్ అయింది, వాళ్ళు డీలర్ కోసం చూస్తున్నారా. మనం మన ఏరియా డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం. మంచి కంపెనీ కాబట్టి త్వరగా వ్యాపారం పెంచుకోవచ్చు. సరే కానీ ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టగలమా? నాకు ఓకే, నీకు ఓకేనా? నా సంగతి నేను చూసుకుంటా. నాకు పర్లేదురా, నేను ఏదో ఒకటి చేస్తాను. బాయ్ రా. ఓకేరా, బాయ్. భద్రయ్య, భద్రయ్య, ఏంటి బాబు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి ఏమైంది, ఎలా ఉన్నావు? మందులు వేసుకున్నావా? అది డాక్టర్ గారు. సరే సరే కానీ నేను చెప్పేది ముందు విను. కొత్త కంపెనీ డీలర్షిప్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి కొంచెం డబ్బు కావాలి, నువ్వే ఏర్పాటు చేయాలి భద్రయ్య. నేనా? నా దగ్గర డబ్బులు ఎక్కడే బాబు? అలా అనుకో, ఏదో రకంగా నువ్వే ఏర్పాటు చేయాలి భద్రయ్య. ఎంత కావాలి? 10 లక్షలు కావాలి. 10 లక్షలా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేను బాబు? ఏమో భద్రయ్య, నాకు అవన్నీ తెలీదు. ఏదో రకంగా నువ్వే నాకు ఏర్పాటు చేయాలి భద్రయ్య, ప్లీజ్ భద్రయ్య. భోజనానికి కూర్చుంటే వెళ్ళి పడుకుంటావేంట్రా? భోజనం చేద్దాంరా బాబు. నువ్వు తిను. రా భోంచే. నాకొద్దు. ఏమైందిరా నీకు? నాకు ఆకలిగా లేదు భద్రయ్య, నువ్వు తిను. నిన్న కూడా భోంచేయలేదు ఇలాగే, అసలు ఏమైంది నీకు? రా భోంచే. నాకు ఆకలిగా లేదని చెప్పానా? ఆకలి ఎందుకే ఎదురా? నువ్వు తిను భద్రయ్య, నాకు వద్దని చెప్తున్నాను కదా. నా పరిస్థితి ఇంతే, ఇంకా ఏదో సాధిద్దాం అనుకున్నాను కానీ అవన్నీ జరగలే లేదు. హలో వీరబాబు, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏం లేదురా, కొంచెం డబ్బులు కావాలి. ఎంత కావాలరా? 5 లక్షలు కావాలరా. 5 లక్షలా? ఏంట్రా అంత అవసరం? అది డాక్టర్ గారు ఆపరేషన్ చేయించుకోమన్నారా. సరేరా, నేను ఏర్పాటు చేస్తాలే. అలాగే.
హలో. రాజా నేను రా. చెప్పు రవి. అరే డబ్బులు సర్దుబాటు అయ్యాయా? ఇంకా లేదురా, ఏరా ఏదో రకంగా రెడీ చేసేస్తాను లేరా. ఏంట్రా? ఎవరు? రవి, ఎందుకు? అదే రేపు సాయంకాలం ఊరెళ్ళాలన్నాను కదా, డబ్బులు ఏం సర్దుబాటు అవ్వలేదు భద్రయ్య. వాడికేం పని అయిపోయాయంట. రేపు సాయంకాలానికల్లా డబ్బులు పని అవ్వకపోతే ఆ డీలర్షిప్ పోయినట్టే. నాకేం అర్థం కావట్లేదు భద్రయ్య. బాబు, ఏం భద్రయ్య? డబ్బులు అడిగావు కదా? డబ్బులా? నిజమేనా? థ్యాంక్స్ భద్రయ్య. ఏరా రెడీ అవుతున్నావా? అయిపోయినరా. ఇంకెంతసేపు? ట్రైన్ టైం అయిపోతుందిరా. నువ్వు క్యాష్ తెచ్చావా? తెచ్చాను రా, ఇదిగో. సరే కానీ బాబాయ్ ఎక్కడ ఉన్నాడురా? ఆ చివరి రూమ్లో ఉన్నారా. బాబాయ్తో మాట్లాడొస్తాను. వీళ్ళు త్వరగా రా. బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్ ఎలా ఉన్నావు? కొంచెం నీరసంగా ఉందిరా. ఏమైంది? నొప్పి మరి ఎక్కువగా ఉందిరా. రాజాబాబు ఊరేస్తున్నాడు కదా, రండి. సరే. చెయ్యంతా లాగేస్తుందిరా. టాబ్లెట్ వేసుకోలేదా బాబాయ్? వేసుకున్నానురా, అయినా తగ్గలేదు. చాలా ఇబ్బందిగా ఉందిరా. ఏంట్రా రాజా, బాబాయ్ పరిస్థితి ఏంటి? బాబాయ్ గురించి తెలియదే ఉందిరా, నొప్పి వస్తుంటుంది కలగా. టాబ్లెట్ వేసుకున్నాడులే, కాసేపుడు తగ్గిపోద్ది. ఒకవేళ తగ్గకపోతే కనుక డాక్టర్ గారికి ఫోన్ చేసి వస్తారు. మరి నాకు టైం అవుతుంది కదా, వెళ్తాను. వెళ్తా భద్రయ్య. సరేరా. సరే రారా, నన్ను దింపేసి వద్దు కానీ. May I have your attention, please? Ujjain Mount passenger from Ujjain. అరే బాబు, బాబు. Which is scheduled to arrive at 8 hours 10 minutes is delayed by 10 minutes on platform number 2. Mount को जाने वाली Ujjain Mount passenger. సరే బాబాయ్, చాలా టైం అయింది కదా, వెళ్తాను. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి బాబాయ్, సరేనా? వెళ్ళొస్తాను బాబాయ్. బాబాయ్ 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 ఏమైంది బాబాయ్? బాబాయ్ 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 లేవు బాబాయ్. బాబాయ్ హలో, ఆర్టికల్ సెంటర్ అండి. అర్జెంట్గా ఒక అంబులెన్స్ పంపించండి. అడ్రస్ చెప్తే నోట్ చేసుకోండి. అరే రాజా. చెప్పరా. రే ఎక్కడున్నారా? ట్రైన్లో ఉన్నాను రా. ఇప్పుడే బయలుదేరింది. అరే బాబాయ్ పరిస్థితి బాగాలేదురా. ఎరా ఏమైంది? త్వరగా రారా, ఎక్కడున్నా? డాక్టర్ గారికి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఆల్రెడీ చేశాను రా. ఏమన్నారు? పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారా. సరే కంగారు పడుకు, తీసుకెళ్ళు. అది కాదురా, నువ్వు దగ్గరుంటే బాగుంటుందిరా. అరే నేను ఎంత ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానో తెలుసు కదరా. ఆ పని తర్వాత చూసింది కానీ త్వరగా రారా. అరే నేను రాలేనురా. అరే ప్లీజ్ రా. ముందు ఫోన్ పెట్టేసి భద్రయ్య సంగతి చూడు. రే అరే రాజా. ఏంట్రా రవి, ఎందుకు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పడతావు? భద్రకి ఎప్పుడు ఉండేది కదా, ముందు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి. అరే అది కాదురా, ప్లీజ్ రా. రవి అర్థం చేసుకోరా. ఈ టైంలో నువ్వు దగ్గరుంటే బాగుంటుందిరా. బాబాయ్ బాబాయ్. అరే ఇది మనకి ఎంత ఇంపార్టెంట్ నీకు కూడా తెలుసు. 2 రోజులు మేనేజ్ చేయరా, వచ్చేస్తాను. అరే బాబాయ్ కంటే ఇంపార్టెంట్ కాదు కదరా. అరే విసిగించుకురా, ఫోన్ పెట్టేసి ముందు భద్రయ్య సంగతి చూడు. The number you are trying to reach is currently switched off. హలో
అరే రవి, వచ్చిన పని అయిపోయిందిరా. చాలా హ్యాపీగా ఉందిరా. అసలు మనకి డీలర్షిప్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఈ విషయం భద్రకి చెప్పాలి. భద్ర ఎక్కడున్నాడు? భద్రకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట్రా. ఏంట్రా మాట్లాడవేంటి? భద్రకి చెప్పు నేను బయలుదేరిపోయానని. నువ్వు వెళ్ళి ఫోన్ భద్రకి, నేను ఈ విషయం చెప్పాలి. అరే రాజా, బాబాయ్ ఏమైందిరా భద్రకి? చెప్పరా, ఏమైంది చెప్పు. బాబాయ్ మనకి ఇంకా లేరురా. ఎక్కడున్నా త్వరగా వచ్చారా రాజా. అంత విచిత్రంగా జరిగిపోయింది. ఏయ్ రవి, భద్రకి ఏమైందిరా? రవి, భద్రకి ఏమైందిరా? రే మాట్లాడరా, రే మాట్లాడరా. భద్రకి ఏమైందిరా? అంకుల్ అంకుల్, నా భద్రకి ఏమైందో చెప్పండి అంకుల్. మీరేనా చెప్పండి అంకుల్. చివరి చూపు కూడా చూసుకోలేకపోయినా అంకుల్. నేను వాడికి ఎన్నోసార్లు చెప్పాను హాస్పిటల్కి వెళ్ళమని. వైద్యం చేయించుకోరా అంటే ఎంతసేపు సేవ సేవ అంటూ తిరిగాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోదు. ఇప్పుడు ఎలా? నేను కూడా అదే చెప్పాను అంకుల్, మనకెందుకు ఇవన్నీ అని. అయినా అందరూ ఇలా ఉన్నారా? ఎప్పుడు చూడు అనాథ పిల్లలు, దిక్కులేని వాళ్ళు, ఆకలి తిన్న వాళ్ళని ఉన్నదంతా వాళ్ళకి తగిలేస్తాడు. ఈ రోజు ఇలా దిక్కులేని వాళ్ళు. ఏంట్రా గవర్నమెంట్? ఎవరిలా దిక్కులేనాడు? అసలు ఎవరిలా నువ్వు? వాడే నేను చేర దిగిపోతే నువ్వురా దిక్కులేనాడు. నీ బ్రతికేంటో తెలుసా నీకు? అసలు నీ గతమేంటో తెలుసా? జ్యోతి, ఇంట్లో సర్దానం ఉంది, తెచ్చి పిచ్చోడికి పెట్టు. ఎల్లకో కూర్చో. ఎక్కడికే? కూర్చోమన్నాను కదా, కూర్చో.
అత్తయ్య గారు అన్నం బాగా పాడైపోయిందండి. పర్లేదమ్మా, పిచ్చోడే కదా, పెట్టే. రేయ్ రేయ్, లేగో, లేక ఇక్కడి నుంచి లేకరా, లే. డాడీ, అబ్బా బాబు, స్లోగా రావచ్చు కదా, ఎంత కదా పరిగెట్టడం. సర్లే, ఏడవకు. చూడు, దెబ్బ తగిలేసింది, రక్తం కూడా వచ్చేస్తుంది. తగ్గిపోతులే, ఏడవకు. సర్లే, ఇంటికి వెళ్దాం పద. ఏంట్రా ఏంటి? వెళ్ళరా, వెళ్ళు. ఏం చేయమంటావు? ఎత్తుకోవాలా నిన్ను? ఒక్కటిస్తాను, వెళ్ళు. వెళ్ళు. అరే వీరబాబు, బండాపురా, ఆపు. బండా పక్కన పెట్టరారా. ఎవరు బాబు నువ్వు? బాబు, అరే ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం ఎక్కువ ఉన్నట్టుంది. వీరబాబు, సాయం పట్టు, హాస్పిటల్ తీసుకెళ్దాం. మనకెందుకు వచ్చిన గొడవరా? అరే, సాటి మనిషికి ఎలా ఉంటే ఎలా వదిలేసి వెళ్ళిపోతారా వీరబాబు? ఆటోని పిలు, హాస్పిటల్ తీసుకెళ్దాం. అరే, వీడికి మెలకు వచ్చిందిరా. సరే, మనం ఇక వెళ్దామా?
అదేంట్రా ఈయన వదిలేసి ఎలాగెళ్తాంరా? పిచ్చోడ్రా బాబాడు. ఏం చేద్దామంటావు? ఈయన్ని తీసుకెళ్దాంరా మనతో పాటు. వాడిని తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు పిచ్చోడాడు? పిచ్చోడా? పిచ్చోడు అంటే అది ఒక జాతి ఏంట్రా? ఈయన చూస్తుంటే ఎవరు లేనోళ్ళ ఉన్నాడురా, మనం తీసుకెళ్దాంరా. సరే. అరే ఏంట్రా? పిచ్చోళ్ళు వేసాడు. రే వీరబాబు, జ్వరం తగ్గిందిరా. ఇప్పుడు బాగుందా? అలా చేయకూడదు. నీ పేరేంటి? మీదే ఊరు? అరే వాడు మాట్లాడరా. అండ్ ఎప్పుడు నుంచో చూస్తున్నాను, వాడు ఎప్పుడు మాట్లాడ్డు. ఏ నీకు మాటలు రావా? మాట్లాడు. నీ పేరేంటి చెప్పు. ఏ ఊరు నీది? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి చెప్పాలి, చెప్పు. నిన్నే. మాట్లాడవే, చెప్పు. చెప్పు నీ పేరేంటి? నీ పేరు. నీ పేరేంటి? నా పేరా భద్రయ్య. మరి నీ పేరేంటి చెప్పు. పచ్చోడా. పిచ్చోడా అలా అనకూడదు. ఇప్పటి నుంచి నీ పేరు పిచ్చోడు కాదు. నా కొడుకు పేరు రాజాబాబు. ఆ పేరు నీకు పెడతానే, రాజాబాబు. ఇక నుంచి నేను బాబు అంటాను, సరేనా? బాబు. బాబు బాబు బాబు. అరే వీరబాబు, వీడిని చూస్తుంటే ఎందుకో బాగుపడతాడనిపిస్తుందిరా. నీతో పాటు వాడెందుకురా? నీ ఆరోగ్యమే అంతంత మాత్రంగా ఉంది. పైగా వాడు పిచ్చోడు. వాడితో పర్లేవురా నువ్వు అసలు. వీరబాబు ఇలా రా ఒకసారి. అరే వీరబాబు, నేను జీవితంలో పెద్ద తప్పు చేశానురా. నేను క్రైస్తవుని అయి ఉండి కూడా కొంచెం కూడా ప్రేమ సమాధానం లేకుండా ప్రవర్తించానురా. 15 సంవత్సరాల క్రితం నేను నా భార్య ఇంట్లో ఏదో గొడవ పడ్డాం. కోపంతో ఇంట్లో ఉండి బయటకు వచ్చేసాను. నా భార్యకి నేనంటే చాలా ఇష్టం రా. నన్ను వెతుక్కుంటూ 5 సంవత్సరాలు నా కొడుకుని తీసుకుని రోడ్లన్నీ తిరగడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలో 2 వర్గాల మధ్య చిన్నగా మొదలైన పోరు కారు చిచ్చులాగా తయారై పెద్ద గొడవ జరుగుతుంది. విచక్షణ విడిచిపెట్టేసిన జనం మనుషులమని కూడా మర్చిపోయి ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆ గొడవలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా భార్య 2 కులాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో నిష్కారణంగా చనిపోయిందిరా. ఆ గొడవలో నా బిడ్డ ఏమైపోయాడో కూడా తెలియదురా. ఉన్నాడో చనిపోయాడో కూడా తెలియదు. ఇంత జరుగుతున్నా ఇవేమీ నాకు తెలియదురా. ఎందుకంటే తీవ్రమైన మద్యం మత్తులో స్పృహ తెలియకుండా పడిపోయాను. నాకు స్పృహ వచ్చేటప్పటికే నా భార్య సర్లే ఊరుకో, బాధపడ. ఒక క్రైస్తవుడిగా నా బాధ్యతను, దేవుని ఆజ్ఞను మర్చిపోయి జీవించాను. బైబిల్లో ఒక మాట ఉందిరా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడని.
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడం అంటే ఏంట్రా? ఆయన ఆజ్ఞను నెరవేర్చడమే జ్ఞానం. దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం అంతా ఒక మాటలో సంపూర్ణమైనది. ఆ మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. దేవుని సృష్టిలో అద్భుతమైనది, అతి విలువైనది ఏంటో తెలుసా? మనిషే. అలాంటిది సాటి మనిషిని మనిషే ప్రేమించట్లేదు. అజ్ఞానం అంటే ఏమనుకున్నావురా? ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకోకపోవడమే. మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం కలిగి ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. మనిషి సృష్టికి ప్రతిసృష్టి చేసుకున్నాడు రా. మనిషిని మనిషిగా ప్రేమించమని దేవుడు చెప్తే మనిషి ప్రేమించేదేంటో తెలుసా? కులం, డబ్బు, ఐశ్వర్యం, అధికారం, కామం, క్రోధం. వీటన్నిటి మించింది ఒకటి ఉందిరా, అదే అహం. ఇవిరా మనిషి ప్రేమించేది. క్రైస్తవులు కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదురా. వాడిని నాతో పాటు తీసుకెళ్తానురా. దేవుడు వాడిని మంచి మనిషిగా చేయగలడు. వాడిని క్రీస్తు ప్రేమను పంచే సేవకుడిగా చేస్తానురా. సారీ రా భద్రయ్య, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకు క్షమించు. చిరునామాలేని ఉత్తరంలా, నీరు లేని సంద్రంలా ఏకకినైతిని నా జీవితంలో. చుక్కాని లేని పడవల, గాయమైన గుండెతో ఒంటరినైతిని ఈ లోకంలో. ఆస్తులున్నను పస్తులుంటిని, ఎందరున్నను అనాథనైతిని. ఆస్తులున్నను పస్తులుంటిని, ఎందరున్నను అనాథనైతిని. ప్రేమకు దూరమైతిని, నీ ప్రేమకు దూరమైతిని, ప్రేమకు దూరమైతిని. నీ ప్రేమకు దూరమైతిని. నాన్న రాజా, ఏదో ఒక రోజు ఈ ఉత్తరం చదువుతావని నాకు తెలుసు. నేను నా దగ్గరికి చేర్చుకుంది నా ప్రేమ కాదు. ఒకవేళ నాలో అంత ప్రేమ ఉన్నట్లయితే నా భార్య బిడ్డలను పోగొట్టుకునేవాడిని కాదు. ఎందుకంటే నా ప్రేమ కొలతలు ఉన్నాయిరా. నా ప్రేమలో స్వార్థం ఉంటుంది. కొన్ని హద్దులు దాటి రాలేదురా నా ప్రేమ. అందుకే నా భార్య బిడ్డను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత ఒంటరివాడిని అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు, దిక్కుతోచలేదు. చచ్చిపోదాం అనుకున్నాను రా. ఆ సమయంలోనే దర్శించింది నా క్రీస్తు ప్రేమ.
ఆయన త్యాగం, ఆయన జీవనశైలి, ఆయన బోధలు, ఆయన మార్గం నా జీవితాన్ని మార్చేశాయి. ఎలాగో చనిపోదాం అనుకున్నాను. చనిపోయేలోపు వీలైనంత ఆయన ప్రేమ పంచుదామని నిర్ణయించుకున్నాను. నాకు చనిపోదామని ఆలోచన వచ్చినప్పుడే నేను చచ్చిపోయానురా. నీ మీద నేను చూపించింది నా ప్రేమ కాదు నాన్న, నాలో ఉన్న క్రీస్తు ప్రేమ. నేను ఇప్పుడు లేకపోవచ్చు, కానీ నేను నీ మీద చూపించిన ప్రేమ నీతోనే ఉంది, నీలోనే ఉంది. నువ్వు ఒంటరివాడు కాదు నాన్న, నీతో కూడా క్రీస్తు ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్న ఆ క్రీస్తుని అవకాశం ఉన్నంత వరకు అందరికీ పంచు నాన్న. క్రీస్తు అంటే ప్రేమ, ప్రేమ అంటే క్రీస్తు. బ్రతికినంతకాలం మంచి సమరయుడిలా బ్రతికినాను. ఇట్లు ప్రేమతో మీ నాన్న, మీ నాన్న, మీ నాన్న. చూడండి బ్రదర్, క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండవలసింది మనీ మీద కాదు, మనిషి మీద. ఆశ కలిగి ఉండవలసింది పాపం మీద కాదు, పరలోకం మీద. క్రైస్తవులకు కూడా కొన్ని విషయాలు అర్థం కావట్లేదు బ్రదర్. ఈ లోకాన్ని జయించడం అంటే చాలామంది అనుకునేది డబ్బు, సుఖం, భోగం, ఐశ్వర్యం, అధికారం. ఇది లోకాన్ని జయించడం అంటే అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే లోకాన్ని జయించడం అంటే నేత్రాశ, శారీరాశ, జీవపుడంబాన్ని జయించడం. ఇది క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది. లోకాన్ని జయించడం అంటే వీటిని జయించాలి. అర్థమైందా బ్రదర్? మనిషి చనిపోయేలోపు సంపాదించవలసింది ఆస్తులు, అంతస్తులు కాదు, ఆత్మీయ జీవితాన్ని. గెలవలసింది ఆర్థిక దారిద్ర్యాన్ని కాదు, ఆత్మీయ దారిద్ర్యాన్ని. మన నిరీక్షణ మరణం కాదు, పునరుత్థానం. నిన్ను పెంచిన నీ తండ్రి, ఆ పరమ తండ్రి చెప్పినట్లుగా మంచి సమరుడిగా జీవించాడు. కాబట్టే నువ్వు ఈరోజు ఇలా ఒక మంచి మనిషిలా మారగలిగావు. ఇప్పుడు నీ ముందు 2 దారులు ఉన్నాయి బ్రదర్. ఒకటి, ఓ మంచి వ్యాపారవేత్తగా డబ్బు ఎలా సంపాదించుకోవాలని నీవు వేసుకున్న దారి. 2, ఓ క్రైస్తవుడు మంచి సమరుడిలా ఎలా జీవించాలో నీ తండ్రి నీకు చూపించిన దారి. ఆలోచించుకోవాల్సిన సమయం ఇదే బ్రదర్. నిర్ణయం మీదే. ప్రార్థించి మంచి నిర్ణయం తీసుకోండి. ఉంటాను బ్రదర్. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మానవులు అని అర్థం. దేవుడు ఈ సృష్టిలో మనిషిని ప్రేమించినంతగా మరి దేనిని ప్రేమించలేదు. కాబట్టే మనిషిని తన పోలికలోనే నిర్మించాడు. అంతేకాదు, మనిషి ఎలా జీవించాలో తెలియడానికి కొన్ని ఆజ్ఞలను విధించాడు. వాటిలో ప్రధానమైనది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని. కానీ నాటి నుండి నేటి వరకు మనుషులలో నేను, నాది, నాకే అనే అహంకారపూరితమైన స్వభావం అలవాటుగా మారింది. ప్రేమించడం మాట పక్కన పెడితే ద్వేషించడం, అవసరమైతే చంపేయడానికి కూడా వెనుకాడని క్రూరమైన తత్వంలోనికి మనిషి వచ్చేశాడు. అయితే 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం క్రూరత్వంతో కరుడుగట్టుకుపోయిన మనుష్యుల హృదయాలను ఆయన రక్తంతో తడిపి మెత్తన చేసి మనుషులను పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టారు. దేవుని ప్రేమ తత్వానికి ఆకర్షితులైన అనేక మంది ఆయన మార్గాన్ని ఎన్నుకొని దేవుని ప్రేమను పంచుతున్నారు. అలా ప్రేమను చూపించడానికి ఈ కథలో మేము చేసిన చిన్న ప్రయత్నమే ఈ మంచి సమరయుడు. ముగింపులో ఒక చిన్న మాట. దేవుని ప్రేమను పంచడం అంటే సులువైన విషయమేమీ కాదు. ప్రేమను పంచడం కొరకు మనిషి కోసం దేవుడికే ప్రాణం పెట్టవలసి వచ్చింది. మరి మనుష్యులకు దేవుని ప్రేమ పంచడానికి అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనుతిరగని సమర్పణతో ముందుకు రాగలవా? ఆలోచించు, 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 ఆలోచించు.